జనాలు తనను మరిచిపోతారనే భయంతో పిఠాపురం టీడీపీ నేత వర్మగారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపై అవాకులు చవాకులు ప్రేలుతూ ఉంటారని, కుళ్ళు ఆరోపణలు చేస్తూ ఉంటారని విమర్శకులు అంటూ ఉంటారు. తాజాగా ఆయన పిఠాపురంలో ఇసుక మాఫియా జరుగుతుంది అంటూ జనసేన పార్టీకి వ్యతిరేకంగా ఒక కుళ్ళు ఆరోపణ చేస్తే ఎలాంటి కామెంట్స్ వచ్చాయో చూద్దాం. ఆకాశం మీద ఉయ్యాలనుకుంటే అది మన మీద పడుద్ది. వర్మగారు, ఈ కరివేపాకు పనులు ఆపేయండి సార్. మీరు ఎన్ని కుయుక్తులు వేసినా పవన్ కళ్యాణ్ గారికి ఏమీ జరగదు. ఆయన ఒక శిఖరం. అందరికీ కరెక్ట్ మొగుడు కళ్యాణ్ గారే. కర్ర విరక్కుండా, పాము చవ్వకుండా, వాతలు మెత్తగా, నొప్పింపక, తానొవ్వక. వర్మ వెనుక టీడీపీ కుట్ర బ్యాచ్ ఉండి ఉండవచ్చు. వైసీపీలోకి పోయే ఆలోచనతో ఉండవచ్చు. అందుకే పిఠాపురంలో బురద రాజకీయాలు చేస్తున్నారు. వర్మ గారిని ఎల్లో మీడియా అండ్ సాక్షి యూజింగ్ హిమ్ ఎగనిస్ట్ పవన్. వర్మ వెనకాల లోకేష్ ఉన్నారు. టీడీపీకి జనసేన సపోర్ట్ కావాలి, బట్ జనసేన పార్టీ ఎదగకూడదు, సో పార్టీనే చేయిస్తోంది ఇది అంట. పిఠాపురంలో వర్మ వైసీపీలో ఉన్నారా, టీడీపీలో ఉన్నారా? వర్మతో తెర వెనక ఉండి ఎవరు తోలుబొమ్మలాట ఆడిస్తున్నారు? వర్మ తొందరపడమాక, ఎలక్షన్లు వస్తాయి, టీడీపీని పాతరేస్తాం వర్మకి సమస్యలు మిగతా చోట మంగళగిరిలో కనబడలేదు. ఇదంతా టీడీపీ డ్రామాలు 100%. తొందరపడక వర్మ, ఎలక్షన్లు వస్తాయి, మేము చూస్తా ఉన్నాము, పాతి పెడతాం టీడీపీని. అసలు ఈ వర్మ అంటే ఎవరో ఎలక్షన్స్ ముందు వరకు ఎవరికీ తెలియదు. పవన్ కళ్యాణ్ పుణ్యమా అని తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితులు అయ్యారు. అతడు పవన్ కళ్యాణ్ గారికి ఎంతో రుణపడి ఉండాలి. వర్మ గారి వెనక ఉండి కథ నడిపేవాళ్లు సర్వనాశనం అవుతారు. మరో కత్తి మహేష్ను చూశాముగా. నారా లోకేష్ నాయుడు గారి దర్శకత్వంలో బురద జల్లడం స్టార్ట్ చేశారు. పిఠాపురం సీటు ప్రజారాజ్యం గెలిచింది. టీడీపీ కాంగ్రెస్ గెలవలేదు. టీడీపీ డ్రామా. వర్మను సస్పెండ్ చేయాలి. కర్మ అనేది ఉంది కదా, తప్పకుండా వర్మ కర్మ అనుభవిస్తారు. నియోజకవర్గంలో ఇతడిని మర్చిపోతారు అని ఏదో విషయంతో జనాలకు కనిపిస్తారు. ఇలాంటి కామెడీ విలన్స్ వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. రాజకీయంలో ఇవన్నీ చూడకుండానే రాజకీయంలో ఎవరు ముందుకు పోలేరుగా. పద్మనాభం లాంటి వాళ్లే తప్పుకున్నారు. ఈయన ఆటలంతసేపు. పిఠాపురం జనసేన అడ్డా, తిరుగులేదు అందులో.